అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు భారీ షాక్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ అధిష్టానానికి ఒక రిపోర్ట్ పంపించారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఆ రిపోర్ట్లో ఏముండొచ్చు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ తెరపైకి వస్తున్నది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ పంపించింది. మీనాక్షి నటరాజన్కి తెలుసు రిపోర్ట్లో ఏముంటుందో. కాంగ్రెస్ అధిష్టానం రిపోర్ట్ చూస్తారు కాబట్టి అధిష్టానానికి తెలుసు. ఇక మధ్యలో మనం ఏం చూడలే కాబట్టి మనకు తెలియదు. కానీ కొన్ని చర్చలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి పైన కొంతమంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు కోపంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులకు రేవంత్ రెడ్డికి పడట్లేదు అనేటటువంటి వార్తలు కూడా బయటకు వచ్చినాయి. ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన ఓపెన్గా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతలో మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాలేదని, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి బాలేదని, రేవంత్ రెడ్డి ఒంటెత్తి పోకడు ఎక్కువైపోయిందని, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని, రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడని, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడని, రేవంత్ రెడ్డి కలుస్తలేడని, ఇట్లా రకరకాల విమర్శలు కూడా రేవంత్ రెడ్డి పైన వస్తున్నాయి. రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, లేకపోతే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు అన్ని కాన్స్టిట్యున్సీలలో ఏలు పెడుతురని, అన్ని శాఖలలో ఏలు పెడుతురని, ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో పెత్తనం ఎక్కువైపోయిందని, ఇట్లా రకరకాల విమర్శలు రేవంత్ రెడ్డి పైన వస్తున్నాయి. సో మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి పైన ఒకవేళ రిపోర్ట్ పంపించి ఉంటే, సో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చెప్పినటువంటి రిపోర్ట్ని మీనాక్షి నటరాజన్ బహుశా అధిష్టానానికి పంపించి ఉండొచ్చు. లేకపోతే ఈ మధ్యకాలంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయ పరిణామాల పైన మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన హైకమాండ్కి రిపోర్ట్ పంపించి ఉండొచ్చు. కానీ దీంట్లో 2-3 ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్ట్ ఏంటంటే, వాస్తవానికి ఒక ముగ్గురు మంత్రులు రేవంత్ రెడ్డికి తెలియకుండా ఢిల్లీకి పోయిరట. ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడి మళ్ళీ తెలంగాణకు వచ్చేసిరట. రాత్రికి రాత్రే మంత్రులు ఫ్లైట్ ఎక్కుతురు, ఢిల్లీకి పోతురు, తెల్లవారుజామున అధిష్టానంతో మాట్లాడుతురు, సాయంత్రానికి మళ్ళీ తెలంగాణకు వచ్చేస్తారు. ఇట్లా దాదాపు ఒక్కరిద్దరు కాదు, మస్తు మంది మంత్రులు గదే పని చేస్తారు. అయితే ఒక ఇంగ్లీష్ వెబ్సైట్లో ఒక వార్త వచ్చింది. అది నాకు తెలిసి సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి వెబ్సైట్ అనుకుంటా. ఆ వెబ్సైట్లో ఇండియా సౌత్ సంథింగ్ వెబ్సైట్ ఉంటుంది, ఇంగ్లీష్ వెబ్సైటు. ఆ వార్త రాసినటువంటి జర్నలిస్ట్ కూడా వెరీ సీనియర్, దాదాపు 30-35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్. ఆయన ఏమని రాస్తాడు అంటే, ముగ్గురు మంత్రులు తెలంగాణలో ఫ్లైట్ ఎక్కి వేరే రాష్ట్రానికి పోతారట. అంటే ఢిల్లీకి పోరు, డైరెక్ట్ వేరే రాష్ట్రానికి పోతారట. వేరే రాష్ట్రం నుండి ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కుతారట. ఢిల్లీకి పోయి అధిష్టానంతో మాట్లాడి ఢిల్లీ నుండి తెలంగాణకు వచ్చేస్తారట. దాదాపు ముగ్గురు మంత్రుల పేర్లు కూడా బయటకు వచ్చినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్ని కలిసిండని, శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి తెలియకుండా హైకమాండ్ని కలిసిండని, బట్టి విక్రమార్క హైకమాండ్ని కలిసిండని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా అసలు మంత్రులు ఎందుకు ఢిల్లీకి పోతురు, ఢిల్లీకి పోయి మంత్రులు ఏం చేస్తారు, ఎవరిని కలుస్తురు, నా గురించి ఏమైనా మాట్లాడుతురా, నా గురించి ఏమైనా చెప్తురా, నా మీద ఏమైనా కంప్లైంట్ ఇస్తురా, నా ముఖ్యమంత్రి పదవికి ఏమైనా ఎసరు పెడుతురా, నన్ను సీఎం సీట్లకి వెళ్ళి దించడానికి మంత్రులు ఏమైనా ప్రయత్నాలు చేస్తురా అని చెప్పి రేవంత్ రెడ్డి పిన్ టు పిన్ ఎప్పటికప్పుడు రేవంత్ అన్న నజర్ పెడుతున్నాడు, రేవంత్ అన్న తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ దగ్గర రేవంత్ రెడ్డికి సంబంధించిన కొంతమంది మనుషులు ఉంటారు, అంటే క్లోజ్ ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకంటే ముందే రేవంత్ అన్నకు ఢిల్లీలో మస్తు పతారు ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కదా, రేవంత్ రెడ్డికి ఇంకెక్కువ పతారు ఉంటుంది. అసలు ఈ మంత్రులు ఎందుకు పోయి కలిసి ఏం కథ అనేది రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఎట్లున్నట్టు లీక్ అవుతుంది, రేవంత్ రెడ్డి దగ్గరికి పోతుంది. అయితే ఈ మంత్రులు ఎందుకు పోయి ఏం కథ అనేది కూడా రేవంత్ రెడ్డి కనుక్కుంటున్నాడు, తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి క్లోజ్, కానీ వేణుగోపాల్ చెప్పాడు రేవంత్ రెడ్డికి, నీ పైన ఇట్లా కంప్లైంట్ వచ్చింది ఇది అది అని చెప్పి. ఆయన ఏఐసీసీ లీడరు, హైకమాండ్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి వేణుగోపాల్, ఆయన చెప్పకపోవచ్చు. కానీ కేసీ వేణుగోపాల్ దగ్గర ఉన్నటువంటి మనుషులు మాత్రం రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పొచ్చు కదా. సో వేణుగోపాల్ సార్ ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడు ఏదైనా ఒకటి లీక్ అయితే కావచ్చు కదా. సో రేవంత్ రెడ్డి పిన్ టు పిన్ తెలుసుకుంటున్నాడు. మొన్న రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పోయిండు, రాహుల్ గాంధీని కలిసిండు. రాహుల్ గాంధీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులతో రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అడుగుతారట, అసలు ఏం జరిగింది, ఎందుకు వచ్చిండు రాజగోపాల్ రెడ్డి, రాహుల్ గాంధీ ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చిండు, ఎప్పుడు కలిసిండు, ఏం కథ అని రేవంత్ రెడ్డి కనుక్కుంటాడట. ఎవరైనా మంత్రులు పోయినా, కాంగ్రెస్ పార్టీ లీడర్లు పోయినా అసలు ఢిల్లీకి ఎందుకు పోతున్నారు, ఏం కథ, ఎవరిని కలుస్తున్నారు, ఏం జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ అప్డేట్ తెలుసుకున్నాడు. సాధారణంగా రేవంత్ రెడ్డి సొంత పార్టీ అని కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, పెద్ద పార్టీ. సో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎంప్లాయీ లెక్క తెలంగాణలో పెట్టిరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ ఉన్నన్ని రోజులు ఉంటుంది, అధిష్టానానికి కోపం వస్తే రేవంత్ రెడ్డిని దించేస్తారు. ఇప్పుడు మన దగ్గర పనిచేసే ఎంప్లాయీకి కోపం వచ్చినా ఎంప్లాయీ రిజైన్ చేయాలి, మనకు కోపం వచ్చినా ఎంప్లాయీ రిజైన్ చేయాలి. అంటే 2 ఆప్షన్స్ ఎంప్లాయీకి ఉంటుంది, మనకు ఉంటుంది. కాబట్టి ఏదున్నా ఎవరి మీద అడిగిన, ఇప్పుడు
చెరువు మీద మనం అలుగుతే చెరువు ఏమైనా ఎండిపోతుందా? చెరువు అయితే ఎండదు కదా, ఆ టైం వచ్చినప్పుడు ఎండిపోతుంది అంతే. కానీ చెరువులో బాగా నీళ్ళుండి నేను నీ మీద నేను అలుగుతున్నా అంటే చెరువులో నీళ్ళేమో ఎండిపోవు, మనమే ఎండిపోతాం నీళ్ళు ఆగకపోతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే అధిష్టానం రేవంత్ రెడ్డిని తొలగిస్తారు, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. రేవంత్ రెడ్డి మాత్రం కనుక్కుంటున్నాడు. అసలు ట్విస్ట్ ఏంది తెలుసా, మంత్రులు పోయి అధిష్టానానికి రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చిరట. మరి ఆ కంప్లైంట్లో ఏముందో మనకు తెలియదు. మరి ఈ మధ్యకాలంలో 2-3 మంత్రులకు పడతలేదు. రేవంత్ రెడ్డికి కొంత ఏదైతే క్లాసెస్ వచ్చినాయి, పంచాయతీలు అవుతున్నాయి, కొంత గ్యాప్ వచ్చింది. రేవంత్ రెడ్డి మొన్న క్యాబినెట్ మీటింగ్ పెడితే కొండా సురేఖ పోలే. రేవంత్ రెడ్డి ఫోన్ చేసి కొండా సురేఖని రమ్మని చెప్పిందట. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఫోన్ చేసి కొండా సురేఖని రమ్మంటే ఆమె పోలే, లైట్ తీసుకున్నది, నేను రాను అని చెప్పిందట. ఎందుకు రాలేదని చెప్పి మంత్రులు ఫోన్ చేసి కొండా సురేఖని అడిగితే కొండా సురేఖ మంత్రులకు చెప్పిందట, నేను డమ్మీ మినిస్టర్ అని అనిపించుకోవడానికి రెడీగా లేను, నాకు తెలియకుండానే యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసిరు, నాకు చెప్పకుండానే రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తుండు, కొబ్బరికాయలు కొడుతుండు, టెంపుల్ ప్రారంభోత్సవం చేస్తున్నాడు, మరి నేను దేవాదాయ శాఖ మంత్రి ఉండి ఎందుకు, కాబట్టి నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదని కొండా సురేఖ పోలే. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో డైరెక్ట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించిండట, నా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఫైళ్లను మీరు ఎందుకు ఆపుతున్నారు, నా శాఖలో మీరు ఎందుకు ఏలు పెడుతున్నారు, మీకేం అవసరం, మీకు అవసరం లేదు, మీ పని మీరు చేసుకోండి, ఆ పని నేను చేసుకుంటా అని డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపెన్గా చెప్పేసిండట క్యాబినెట్లో. అంటే ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేసిండు, హింట్స్ ఇచ్చిండు, మీరు నా శాఖలో ఏలు పెడితే మీకు ఇబ్బంది అవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇండైరెక్ట్గా చెప్పేసిండు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పైన తుమ్మల నాగేశ్వరరావు కూడా అసంతృప్తితో ఉన్నాడు. మన రైతు బంధు రిలీజ్ చేస్తే తుమ్మల నాగేశ్వరరావు ఫోటో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి పెట్టలే, పెద్ద పెద్ద పేపర్లలో యాడ్స్ ఇప్పించుకున్నాడు, తుమ్మల ఫోటో ఏడ రాలే. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా రేవంత్ రెడ్డి ఏలు పెడుతున్నాడు. పొన్నం ప్రభాకర్ ఏమైనా పని చేస్తే పొన్నం కదా చేయాల్సింది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అంతా అప్పచెప్పారు, రోడ్డు రవాణా శాఖ మొత్తం పొన్నం ప్రభాకర్ చేతులు ఉంది, మరి ఇదంతా కూడా పొన్నం ప్రభాకర్ చూసుకోవాలి కదా, మరి రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి. ఇప్పుడు కోమటిరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి సినిమా వ్యవహారాలను చూసుకోవాలి కదా. మొన్న గదరావాడ్లు ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇన్ఫర్మేషన్ లేదు. ఏదైనా సినిమాకు టికెట్లు హైక్ చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదు, ఆయనకు చెప్తలేరు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నాడు. ఏ పని నాకు చెప్తలేరు, ఏ ప్రోగ్రామ్ నాకు చెప్తలేరు, అవసరం లేదు మంత్రి పదవిని, ఆయన కూడా లైట్ తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి వెనకాల ఉండే వ్యక్తి రోహిన్ రెడ్డి అని ఉంటాడు, ఆయన మొత్తం సినిమాటోగ్రఫీ మంత్రి లెక్క చూస్తున్నాడు. ఆ రోహిన్ రెడ్డి మరి ఆయన ఏందో అర్థమైతలేదు, ఆయన సినిమా టికెట్లు హైక్ చేస్తాడు, గదర్ అవార్డులలో రోహిన్ రెడ్డి ఉంటాడు, రేవంత్ రెడ్డి సినిమాలకు సంబంధించిన మీటింగ్ పోతే రోహిన్ రెడ్డి ఉంటాడు. మరి ఓ పని చేయరి, రోహిన్ రెడ్డికి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రోహిన్ రెడ్డిని డైరెక్ట్ మంత్రి చేయరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేస్ని రోహిన్ రెడ్డికి ఇచ్చేయరి, ఓ పని వచ్చిపోతుంది. ఇట్లా దాదాపు చాలా మంది మంత్రులు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు, అసంతృప్తి అసహనంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి మంత్రులను పని చేయనిత్తలేడు, మొత్తం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మరి అదేందో మరి రేవంత్ నాకు ఎందుకు అట్లా అనిపిస్తుంది ఏమో అర్థమవుతలేదు. ఆల్రెడీ రేవంత్ దగ్గర 3 మంత్రి పదవులు ఉన్నాయి చేయడం శాతం అవుతలేదు కానీ మంది చేస్తున్నాడు. సరే, మంత్రులు అయితే కోపంగా ఉన్నారు. మొన్న నల్గొండలో రేవంత్ ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ సభకు మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పోవాలి. రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేసి మరి కాంగ్రెస్ పార్టీ లీడర్లు సభకు రమ్మని చెప్పిరట, మంత్రులు ఫోన్ చేసి రమ్మని చెప్పిరట, రేవంత్ రెడ్డి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పిండట. రాజగోపాల్ రెడ్డి రాలే. ఫోన్ రాజగోపాల్ రెడ్డి అని ఉన్నాడా అంటే ఢిల్లీలో ఉన్నాడు, తర్వాత వచ్చేసిండు. సభ టైంలో రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ నుండి వచ్చేసిండు. రాజగోపాల్ రెడ్డి కాన్స్టిట్యున్సీ నుండి రాజగోపాల్ రెడ్డి జనాలను పంపించాలి సభకు, రాజగోపాల్ రెడ్డి పోలే. ఎందుకు పోలేదని చెప్పి రాజగోపాల్ రెడ్డిని కొంతమంది మీడియా వాళ్ళు అడిగినప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పింది తెలుసా, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి బాగాలేదు, నాకు పోబుది కాలే, నేను పోలే, వాళ్ళు పిలిచారు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పోలేదని చెప్పి లైట్ తీసుకున్నాడు. అంటే రేవంత్ రెడ్డి మీటింగ్లకు, రేవంత్ రెడ్డి ప్రోగ్రాంలకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు. ఏం కాదు పో, మాకు అవసరం లేదని చెప్పి. కారణం ఏంది? రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు నిర్ణయాలు తీసుకోవడం, మంత్రులకు చెప్పడు, ఎమ్మెల్యేలకు చెప్పడు, ఆయన ఇష్టం, నేను ఆడిందే ఆట పాడిందే పాట, అంతా నా ఇష్టం, నేను ఎట్లా చేస్తా అట్లా, నేను ఎట్లా చెప్తా అట్లా నడవదు కదా. ఏడ నడుస్తుంది అట్లా వ్యవహారం? నేను ఎట్లా చేస్తా అట్లా అంటే ఏడ వర్కౌట్ అవుతుంది? ఎవరు వింటారు? అట్లా విన్నారు కదా. సో రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి వ్యవహారం నడుపుతున్నాడు. సో కాంగ్రెస్ అధిష్టానానికి అసలు ఏమైంది రిపోర్ట్ అంటే గిదే కావచ్చు బహుశా. ఇప్పుడైతే కాంగ్రెస్ అధిష్టానం నుండి మీనాక్షి మేడంకి మెసేజ్ వచ్చిందట, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏం కథ, మంత్రులకు ముఖ్యమంత్రికి పంచాయతీ అవుతుంది అంటున్నారు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంది, ఎంపీల పర్ఫార్మెన్స్ ఏంది, ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ఏంది, మరి ఇప్పటికిప్పుడు తెలంగాణ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ఓడిపోతుంది అంటున్నారు, సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి. మీనాక్షి నటరాజన్ మేడం ఆల్రెడీ సర్వే రిపోర్టు, మొన్న హెచ్ఎంఆర్ సర్వే, సిప్యాక్ సర్వే, రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ పెట్టి చేపించిన సర్వే, రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు టీంతో చేపించినటువంటి సర్వే మొత్తం మీనాక్షి మేడం గతంలోనే రిపోర్ట్ ఇచ్చింది హైకమాండ్కు. హైకమాండ్ మొత్తం రిపోర్ట్ చూసిరు. హైకమాండ్కి డౌట్ వచ్చింది, అసలు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఒపీనియన్ ఏంది, అసలు కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఒపీనియన్ ఏందని రిపోర్ట్ పంపమని చెప్పిరట. సో హైకమాండ్ ఆదేశాలతోటి మీనాక్షి నటరాజన్ మంత్రులను అడిగిందట,
ఎమ్మెల్యేలను అడిగింది, లీడర్లను అడిగింది, రేవంత్ రెడ్డి మిమ్మల్ని మంచిగా పట్టించుకుంటున్నాడా, రేవంత్ రెడ్డి కలుతున్నాడా, ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఓకేనా, ఫిట్టా అన్ఫిట్టా ఏంది అని చెప్పి మంత్రులను కూడా అడిగిరట. మరి మంత్రులు కూడా బహుశా మీనాక్షి మేడంకు మరి రేవంత్ రెడ్డి పైన చెప్పాల్సినవి చెప్పి ఉండొచ్చు. మరి మీనాక్షి మేడం హైకమాండ్కి ఏం చెప్పింది అనేది క్వశ్చన్ మార్క్. అసలు ఏం చెప్పింది, ఏం రిపోర్ట్ ఇచ్చింది అనేది ఎవరికి తెలియదు కదా. సాధారణంగా ఎట్లా తెలుస్తుంది మనకు రిపోర్ట్, మన దగ్గరికి ఏమైనా వస్తున్నావో, చిన్నగా సోషల్ మీడియాలో ఏమైనా లీక్ అయితేనో, వేరే ఛానల్లో ఏమైనా వస్తున్నా అప్పుడు చెప్పగలుగుతాం. ఏమి ఇచ్చిందో తెలియదు. కానీ రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఒక చర్చ. ఎందుకంటే రేవంత్ రెడ్డి 6 నెలల టైం అని అంటున్నారు, రేవంత్ రెడ్డిని 3 సంవత్సరాల పరిపాలన తర్వాత దించేస్తారు అని అంటున్నారు. సో రేవంత్ రెడ్డి ప్లేస్లో ఒక బీసీ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఇట్లా రకరకాల చర్చలు అయితే వినబడుతున్నాయి. ఏది ఏమైనా రేవంత్ రెడ్డికి మాత్రం కొంత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. బహుశా మరి రిపోర్ట్లన్నీ పోతున్నాయి, రకరకాల అంశాలు పోతున్నాయి. కొన్ని సర్వే రిపోర్ట్లు వచ్చినాయి, రేవంత్ రెడ్డికి 23 సీట్లు వస్తాయని ఒక సర్వే, రేవంత్ రెడ్డికి 28 సీట్లు వస్తాయని ఒక సర్వే, బీఆర్ఎస్కు 74 సీట్లు వస్తాయని ఒక సర్వే, 84 సీట్లు వస్తాయని ఒక సర్వే, 70 సీట్లు అని ఒక సర్వే అయితే బీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చారు. ఇక తర్వాత మరి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే దాదాపు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు 8 మంది ఓడిపోతారని ఇచ్చారు, మంత్రులు గెలిచే పరిస్థితి లేదని ఇచ్చారు. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి సర్వే చేయించిండు సునీల్ కన్గోలు టీంతో. రేవంత్ రెడ్డి సర్వే చేయిస్తే రేవంత్ రెడ్డికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. 40-42 సీట్లు రావచ్చు కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి 60-64 సీట్లు, 65 సీట్లు రావచ్చు, బీజేపీకి 5-6 సీట్లు రావచ్చు, ఇక ఎంఐఎంకి గదే 7-8 రావచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి బాగా ఆలోచన చేసిండు. అందుకే రేవంత్ అన్న భారీ బహిరంగ సభలు, మీటింగ్లు పెడుతున్నాడు, ఈ వ్యతిరేకతను పొడగొట్టుకునే కార్యక్రమం చేస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు, అప్పులు చేస్తున్నాడు, ఇప్పుడు రేపు మాపో పెన్షన్లట, ఇంద్రమ్మ ఇండ్లట, ఏదేదో చేస్తున్నాడు వ్యతిరేకత పొడగొట్టుకోవడానికి. కానీ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి మాత్రం మీనాక్షి మేడం ఒక లేఖ రాసి పంపించిందట, ఒక రిపోర్ట్ పంపించింది. అసలు ఏంది తెలంగాణలో పరిస్థితి, మంత్రులు ఏమనుకుంటారు, రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లున్నది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు తెలంగాణలో, రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఏంది, ఏం జరుగుతుంది తెలంగాణ వ్యవహారం ఏందనేది మీనాక్షి మేడం పిన్ టు పిన్ రిపోర్ట్ పంపించింది అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనకాల ఫహీం ఖురేషి, రోహిన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, ఇంకో అన్న, మొత్తం వీళ్ళంతా ఒక బ్యాచ్ ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తారు. ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలలో కూడా రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయింది. ఇప్పుడు గింట్రాక్ట్లు కావాలంటే మొత్తం రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, తిరుపతి రెడ్డి మొత్తం వీళ్ళే చూసుకుంటున్నారు. ఈ మొత్తం వీళ్ళదే పెత్తనం అయిపోయింది. కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబ పాలన అని రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబ పాలన కూడా అయిపోయింది. రేవంత్ రెడ్డి దోస్తులు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ విషయాలు మీనాక్షి మేడం బహుశా ఢిల్లీకి చెప్పింది కావచ్చు. ఆల్రెడీ హైకమాండ్కి రిపోర్ట్ కూడా పంపించిరట. మరి ఆ రిపోర్టు ఏ అంశం పైన అనేది క్వశ్చన్ మార్క్. మరి రాజగోపాల్ రెడ్డి సభకు పోలేదు, నల్గొండ సభకు అనే రిపోర్టా, లేకపోతే కొండా సురేఖ రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ పెడితే రాలేదనే రిపోర్టా, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసిండు, ప్రశ్నించిండు అనే రిపోర్టా, లేకపోతే కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు మేము రాజీనామాకు సిద్ధం అంటున్నారు, రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోలేదు అంటున్నారు, కాంగ్రెస్లో మాకు గౌరవం దక్కలేదు అంటున్నారు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పైన కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి, అసహనం కూడా వచ్చింది. మరి ఈ రిపోర్టా, లేకపోతే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు, సర్వేలు అన్నీ కాంగ్రెస్కి అగెనెస్ట్ ఉన్నాయి, తర్వాత రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, సో సర్వే ఇప్పటికిప్పుడు తెలంగాణ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కి వెళ్తుంది, ఈ రిపోర్ట్ ఏమైనా ఇచ్చిందా మీనాక్షి నటరాజన్? కానీ మొత్తానికి అయితే హైకమాండ్కి మీనాక్షి నటరాజన్ మేడం ఒక రిపోర్ట్ అయితే పంపించారు, రిపోర్ట్ అయితే పోయింది. మరి ఆ రిపోర్టు ఏ అంశం గురించి అనేది క్వశ్చన్ మార్క్. మరి ఏ విధంగా పోయింది రిపోర్ట్, ఏం జరిగి ఉండొచ్చు, ఏం కథ అనేది తెలియదు. కానీ రిపోర్ట్ అయితే పంపించిరట, రిపోర్ట్ అయితే పోయిన తర్వాత రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి కథ పైన మీనాక్షి మేడం పిన్ టు పిన్ రిపోర్ట్ పంపించిరట. ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఏదైతే చెప్పారో అదే రిపోర్ట్ పంపించిందట ఆమె. మరి ఆ రిపోర్ట్లో మరి రేవంత్ రెడ్డి ఉంటాడా, రేవంత్ రెడ్డి ఆయనతో ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి ఊడిపోతాడా, రేవంత్ రెడ్డి సీఎం పదవి 5 సంవత్సరాలు కంటిన్యూ అవుతుందా కాదా అనేది పెద్ద క్వశ్చన్ మార్కే. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి, అందరికీ ఇది తెలవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీనాక్షి మేడం 6 నెలలకోసారి రిపోర్ట్ పంపిస్తుంది. కానీ ఇప్పుడు 6 నెలలకోసారి లేదు, హైకమాండ్ ఎప్పుడు రిపోర్ట్ అడిగితే అప్పుడు పంపిస్తుంది. హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి ఎన్ని తప్పులు చేసినా ఓపిక పడుతుంది. ఎందుకు తెలుసా, ఇంకెక్కువ తప్పులు చేసాడు అనుకో రేవంత్ రెడ్డి, హైకమాండ్ ఒకేసారి 100 తప్పులను ఒకటేసారి చూపిస్తారు. ఇక నువ్వు గిన్ని తప్పులు చేసినా క్షమించం వద్దు, ఇవన్నీ తప్పులే, ఇక నువ్వు దిగిపో అని చెప్తారు అన్నట్టు. కర్ణాటకలో దిగిపోలే, కర్ణాటకలో సిద్ధరామయ్య దించేసిరు, డీకే శివకుమార్ని పెట్టారు. దాదాపు 3 years పరిపాలన కంప్లీట్ అవ్వడంతో కర్ణాటకలో ముఖ్యమంత్రి మారిండు, తెలంగాణ కూడా మారవచ్చు. రేవంత్ రెడ్డికి 6 నెలల టైం ఇచ్చారు. 6 నెలల్లో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే 3 సంవత్సరాల పరిపాలన రేవంత్ రెడ్డిని కూడా మారుస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. లేదంటే కాంగ్రెస్ అధిష్టానం అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పంచాయతీ ఏంది,
మరి రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడిండట, ఏదో బీఆర్ఎస్ పార్టీ అప్పుల గురించి చెప్పిండట, ఏదో సవాల్ విసురుకున్నారట, ఏం జరిగింది ఏం కథ ఇదేమన్నా అడిగిర్రా? మన జూపల్లి కృష్ణరావు ఏమో నేను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తానని చెప్పిండు. మంత్రులు ఇక్కడ గన్ పార్క్ వచ్చిర్రు, హరీష్ రావు అరెస్ట్ చేసిర్రు, కేటీఆర్ అరెస్ట్ చేసిర్రు. మరి ఈ విషయం పైన కాంగ్రెస్ అధిష్టానం ఏమన్నా రిపోర్ట్ అడిగిరా అసలు ఏం జరుగుతుంది పొలిటికల్గా అని చెప్పి? మరి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గొడవ ఏంది, పంచాయతీ ఏంది, ఎందుకు తెలంగాణలో పాలిటిక్స్ అన్ని కూడా చేంజ్ అయిపోయినా అసలు ఏం జరుగుతుందని చెప్పి హైకమాండ్ ఏమైనా రిపోర్ట్ అడిగే కార్యక్రమం చేసిరా? మరి ఈ పంచాయతీ పైన ఏమైనా రిపోర్టో తెలియదు, కానీ రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందనేది అర్థమైతే లేదు. సరే చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.